రోజురోజుకు మిరప సాగు రైతుకు కత్తిమీద సాముగా మారుతుంది. ఇందుకు పెరుగుతున్న చీడపీడలే ప్రధాన కారణంగా ఉన్నాయి. రసం పీల్చే పురుగుల సమస్యతో పాటు వీటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి నివారణకు రైతులు ప్రతి 2 రోజులకు ఏదో ఒక రసాయన మందును పిచికారీ చేస్తూనే ఉన్నారు. దీంతో పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మిరపకాయల్లో రసాయన అవశేషాలు మిగిలిపోవడం, కాలుష్యం వంటి అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల చీడపీడల నివారణకు కేవలం రసాయనిక మందులపై ఆధారపడకుండా అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం తప్పనిసరి. మిరపను ఆశించే వైరస్ తెగుళ్లు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. మిరప పంట పెరుగుదల నుంచే వైరస్ తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. మిరపను ముఖ్యంగా ఆకుముడత లేదా జెమినీ వైరస్ తెగులు, కుకుంబర్ మొజాయిక్ తెగులు, పీనట్ బడ్ నెక్రోసిస్ అనే 3 రకాల వైరస్ తెగుళ్లు ఆశిస్తుంటాయి. ముందుగా ఆకుముడత గురించి తెలుసుకుందాం. ఆకుముడత తెగులును జెమినీ వైరస్ అని, బొబ్బర తెగులు అని కూడా పిలుస్తుంటారు. ఈ తెగులు సోకిన మొక్కలోని ఆకులు చిన్నవిగా మారి ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి పైకి ముడుచుకునుంటాయి. ఈ ఆకులు పడవ ఆకారంలో ఉంటాయి. తెగులు సోకిన ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి, ఆకుల ఈనెల మధ్యభాగం లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగులో ఉండి, కణుపుల మధ్య దూరం తగ్గడం వల్ల మొక్కలు గిడసబారి పొట్టిగా గుబురుగా కనిపిస్తాయి. ఈ వైరస్ తెగులు సోకిన మొక్కల్లో మొత్తానికి పూత లేకపోవడం, ఒకవేళ పూసినా తక్కువ పూత రావడం, కాయలేర్పడినా చిన్నగా వంకరగా కాయలు కాస్తుంటాయి. ఈ వైరస్ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తెల్లదోమ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. మిరపను ఆశించే మరో వైరస్ తెగులు కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులు. ఈ వైరస్ తెగులు సోకిన ఆకుల్లో ముందుగా పత్రహరితం కోల్పోయి చిన్న మచ్చలేర్పడి క్రమేపీ మొజాయిక్ లాగా ఏర్పడతాయి. కుకుంబర్ మొజాయిక్ తెగులు సోకిన మొక్కలు గిడసబారి ఉంటాయి. పూత కాపు రావు. ఒకవేళ వచ్చినా కాయలు పెళుసుగా మారతాయి. కుకుంబర్ మొజాయిక్ తెగులు పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. మరో వైరస్ తెగులు పీనట్ బడ్ నెక్రోసిస్. దీన్నే మొవ్వుకుళ్ళు అంటారు. తెగులు సోకిన ఆకుల మీద పసుపు రంగు నెక్రోటిక్ వలయాలేర్పడి క్రమేపీ పెద్దవయి ఆకులు క్షీణించి ఎండిపోయి రాలిపోతాయి. మొక్కల కాండం మీద నల్లని మచ్చలేర్పడి క్రమేపీ చారలుగా మారి కొమ్మల చివరి భాగం కుళ్ళిపోయి ఎండిపోతాయి. తెగులు సోకిన మొక్కల్లో కాయలు వంకర్లుగా ఏర్పడతాయి. పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను సాగుకెంచుకోవాలి. సూటి రకాల విత్తనాలను తెగులు సోకని మొక్కల నుంచి సేకరించుకోవాలి. కలుపు మొక్కలు వైరస్ తెగులు వ్యాప్తి చెందటానికి కారకాలుగా ఉంటాయి కాబట్టి పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందుతో విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే నాటుకోవాలి. రసం పీల్చు పురుగులు నారు దశ నుంచే ఆశిస్తుంటాయి కాబట్టి షేడ్ నెట్లలో పెరిగిన నారును మాత్రమే నాటుకోవడానికి ఎంచుకోవాలి. వైరస్ తెగుళ్ల నివారణకు ఎలాంటి రసాయనిక మందులు లేవు కాబట్టి వాటిని వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల్ని అరికట్టడం ద్వారా తెగులు వ్యాప్తిని అదుపులో ఉంచుకోవచ్చు. మిరప పొలం చుట్టూ 2-3 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటల్ని వేసుకుంటే ఇవి ప్రక్క పొలాల నుంచి వచ్చే రసం పీల్చు పురుగుల్ని అడ్డుకుని ప్రధాన పంటను ఆశించకుండా ఉంటాయి. పొలంలో ఎకరాకు 20 చొప్పున పసుపు, నీలం, తెలుపు రంగు జిగురు అట్టల్ని పొలానికి 1 అడుగు ఎత్తులా అమర్చుకోవాలి. వైరస్ తెగులు సోకిన మొక్కల్ని మొదటి దశలోనే గుర్తించి పీకి కాల్చివెయ్యాలి. రసం పీల్చు పురుగుల నివారణకు ప్రారంభ దశలో 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందుల్ని పిచికారీ చెయ్యాలి. జెమినీ వైరస్ను వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 0.3 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 1 మిల్లీలీటర్ స్పైరోమెసిఫిన్ లీటర్ నీటికి కలిపి పురుగు ఉధృతిని బట్టి వారం రోజుల వ్యవధిలో మందుల్ని మార్చి పిచికారీ చేసుకోవాలి. కుకుంబర్ మొజాయిక్ కలిగించే పేనుబంక నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మొవ్వుకుళ్ళు వైరస్ కలిగించే తామర పురుగుల నివారణకు
పైరు మొదటి దశలో అంటే నాటిన 15-45 రోజులకు ఎకరాకు 8 కిలోల పిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి. తర్వాతి దశలో 2 సార్లు ఎకరాకు 40 గ్రాముల పిప్రోనిల్ లేదా 160 మిల్లీలీటర్ల ఫ్లూక్సామెటామైడ్ లేదా 160 మిల్లీలీటర్ల స్పైరోటెట్రామాట్ లేదా 34 మిల్లీలీటర్ల బ్రోఫినలైడ్ లేదా 200 మిల్లీలీటర్ల స్పైనటోరం మందుల్ని పురుగుల ఉధృతిని బట్టి మార్చి పిచికారీ చేయాలి. అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యల్ని ఒక ప్రణాళిక ప్రకారం ఆ ఊరిలోని మిరప రైతులందరూ చేపట్టినట్లయితే వైరస్ తెగుళ్లను అదుపులో ఉంచుకోవచ్చు.